హాయ్ అందరికీ. ఈరోజు వీడియోలో మా చిన్నోడికి అన్నప్రాసన కోసం తీసుకున్న సిల్వర్ ఐటమ్స్ ఎక్కడ తీసుకున్నాను, ఏం తీసుకున్నానో చూపిస్తాను. అలాగే నేను ఏ శారీ తీసుకున్నాను, ఎక్కడ తీసుకున్నాను అనే విషయాలు ఈ వీడియోలో చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. చిన్నోడు అన్నప్రాసన కోసం సిల్వర్ బౌల్ గ్లాస్ తీసుకోవడానికి వైస్రాజు జ్యువెలర్స్కి వచ్చాం. ఇక్కడికే ఎందుకు వచ్చామంటే కనిపిస్తుందిగా బోర్డు, నో తరుగు, నో మజూరి, నో జిఎస్టీ. అలాగే ఉగాది ఆఫర్ కూడా ఉంది అంటే వచ్చాం. లోపలికి వెళ్ళగానే లార్డ్ వినాయక కనిపిస్తే దండం పెట్టుకున్నాను. చాలా బాగా డెకరేట్ చేశారు వినాయకుడిని. అక్కడ గోల్డ్ కలెక్షన్, సిల్వర్ కలెక్షన్ బాగుంది. చూస్తుంటే అన్నీ తీసుకోవాలనిపిస్తుంది, కానీ మన దగ్గర అంత బడ్జెట్ లేదని చెప్పి మూసుకొని నా పని నేను చేసుకుందామని సిల్వర్ ఐటమ్స్ దగ్గరికి వచ్చేసాను. బౌల్స్ అడిగాను. 2 టైప్స్ చూపించారు, కానీ నాకు అందులో ఏది తీసుకోవాలో తెలియలేదు. ఇంకా అడిగాను అనమాట, అక్కడ ఏమన్నా న్యూ మోడల్స్ ఉన్నాయేమో అని. అయితే ఇంకో 2 చూపించారు. ఒకటి కొంచెం ప్లేట్లా ఉంది, అది అంత ఓకే అనిపించింది. నాకు 2 నచ్చాయి. అందులో చూస్తున్నాను, అందులో గ్రీన్ టీ తాగమని ఇచ్చారు, అది తాగేసాను. ఏ బౌల్స్ బాగున్నాయని చూస్తూ గ్లాసెస్ కూడా అడిగాను అనమాట. అందులో కూడా 4 టైప్స్ చూపించారు. అందులోని నాకు 2 నచ్చాయి, 2 నార్మల్ రెగ్యులర్గా అనిపిస్తున్నాయి. అయితే నేను తీసుకున్న బౌల్కి ఏది మ్యాచ్ అవుద్దా అని చూసుకుంటున్నాను. 2 టైప్స్ ఆఫ్ బౌల్స్ నచ్చాయి, 2 టైప్స్ ఆఫ్ గ్లాసెస్ నచ్చాయి. అయితే దేనికి ఏది సెట్ అవుతుందో అది తీసుకుందాం అనుకున్నాను. ఆ రెండిట్లో ఒక సెట్ సెలెక్ట్ చేశాను. ఒక స్పూన్ కూడా తీసుకుని బిల్ పేమెంట్ చేసి వచ్చేసాను. ఏం తీసుకున్నానో లాస్ట్లో చూపిస్తాను. నాకు శారీ తీసుకుందామని సిఎంఆర్కి వచ్చాను అనమాట. అయితే అక్కడ నాకు శారీ సెలెక్షన్ తెలీదు, ఏ శారీ తీసుకోవాలో తెలియక పట్టు శారీస్ అని అడిగాను అనమాట. అయితే ఈ శారీస్ చూపించారు. ఇందులో చూస్తున్నాను శారీస్ అన్నీ, కానీ ఏం తీసుకోవాలో తెలియట్లేదు. అన్నీ ఓకే అనిపిస్తున్నాయి, మళ్ళీ కాదు అనిపిస్తున్నాయి. మా వారిని అడిగితే నీకు నచ్చింది తీసుకోమని అంటున్నారు అనమాట. అయితే నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది. ఎందుకో చూడగానే ఇదే నాకు నచ్చింది. అయితే మా వారికి మాత్రం ఈ కలర్ స్కై బ్లూ నచ్చింది. ఆ రెండిట్లో ఏది తీసుకోవాలో కన్ఫ్యూజన్ అవుతూ ఒకసారి ట్రైల్ వేద్దామని చూశాను. పెట్టుకుని చూస్తే 2 బాగానే ఉన్నాయి. ఫస్ట్ స్కై బ్లూ చూసాను, బాగుంది అనిపించింది. మా వారు జోక్ చేస్తుంది, నాకు నవ్వు వస్తుంది. అలాగే నాకు నచ్చిన శారీ కూడా పెట్టుకొని చూసాను, ఇది చాలా బాగుంది అనిపించింది. అయితే మనం ఏదైతే ఫస్ట్ చూస్తామో అదే నచ్చుతుంది కదా, ఎవరైతే చెప్పినా సరే. అందుకే కొంచెం ఎక్కువసేపు చూసుకుంటున్నాను, ఏం తీసుకోవాలో తెలియక. తర్వాత బిల్ వేయించుకొని వచ్చేసాను. ఏం తీసుకున్నానో లాస్ట్లో చూపిస్తాను. బ్యాంగిల్స్ కోసం షాప్కి వెళ్ళి సైడ్ బ్యాంగిల్స్, బంజారా, హెన్నా ప్యాకెట్, ఎలక్ట్రిక్ తీసుకున్నాను. మా చిన్నోడి కోసం డ్రెస్ కస్టమైజ్ చేయించాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక మోడల్ అనుకున్నాను, అది ఆన్లైన్లో అంత బాగోదని నాకు అనిపించి దానికోసం క్లాత్ తీసి స్టిచ్ చేయించాను అనమాట. అయితే కుర్తాకి 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. అలాగే చైన్స్ అన్నీ తీసుకుని మా అక్కతోటే కుట్టించాను అనమాట. ఆ డ్రెస్ ఫుల్ హ్యాండ్స్ పెట్టించి. ఈ పై కుర్తా అయితే చాలా బాగా కుట్టింది. మీకేమనిపించిందో చెప్పండి. అలాగే ప్యాంట్ అయితే నేను ధోతి ప్యాంట్ కుట్టించాలి అనుకున్నాను. ధోతి ప్యాంట్ కోసం 1 మీటర్ క్లాత్ తీసుకుని దానికి లేస్ అది తీసుకుని మా అక్కకి ఇచ్చాను అనమాట. ఎలాస్టిక్ అది తీసుకుని నేను మా చిన్నోడి కోసం డ్రెస్ ఇలాగే ఉండాలని అనుకుని ఇలా క్లాత్స్ తీసుకుని స్టిచ్ చేయించాను. మీకు ఎలా అనిపించాయో చెప్పండి. నాకైతే చాలా నచ్చింది. చిన్నోడికి బాగా సెట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. నేను తీసుకున్న సిల్వర్ ఐటమ్స్ చూద్దాం. వైస్రాజు జ్యువెలర్స్లో మా చిన్నోడు సిల్వర్ బౌల్, స్పూన్, గ్లాస్ తీసుకున్నాను. అక్కడ చూపించిన మోడల్స్లో నాకు నచ్చిన బౌల్ ఇదే. ఆ బౌల్కి ఉన్న డిజైన్ నచ్చింది. అండ్ అలాగే ఆ బౌల్ పైన లోటస్ ఫ్లవర్ ఉంది కదా, అది కూడా నచ్చి నేను ఈ బౌల్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఈ మోడల్లో ఉండాలి బౌల్ అని ముందుగానే అనుకుని జ్యువెలరీ షాప్కి వెళ్ళాను. నెక్స్ట్ గ్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ చూపించిన 4 గ్లాసెస్లో ఈ బౌల్కి మ్యాచ్ అయ్యేది ఇదే. ఎందుకంటే సేమ్ మోడల్ ఉంది. ఆ బౌల్ పైన లోటస్ ఉన్నట్లే ఈ గ్లాస్ పైన కూడా ఉంది. అందుకే దీనికి ఇది మ్యాచ్ అయ్యిద్దని చెప్పి నేను తీసుకున్నాను. అయితే స్పూన్ కూడా సేమ్ ఉండాలి కదా, కానీ స్పూన్స్ అన్నీ ఒకే మోడల్స్లో ఉన్నాయి, కాకపోతే వెయిట్ డిఫరెన్స్ ఉంది అంతే. అందుకే అందులో నా బడ్జెట్కి తగ్గట్టు ఒక స్పూన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ స్పూన్ ఇదే. ఆ బౌల్కి, గ్లాస్కి, స్పూన్కి మ్యాచ్ అయ్యిద్దని చెప్పి నేను ఈ
ఇవి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. నాకు ఇవి చాలా బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించాయో కూడా చెప్పండి. అలాగే మా చిన్నోడికి వెండి మొలతాడు కూడా తీసుకుందాం అనుకున్నాం. అక్కడ అడిగామన్నమాట. కొన్ని మోడల్స్ చూపించారు కానీ మాకు ఏవి నచ్చలేదు. అందుకని మేము వైభవ్ జ్యువెలర్స్కి వెళ్ళామన్నమాట వెండి మొలతాడు తీసుకోవడానికి. అక్కడ అడిగాం, కొన్ని మోడల్స్ చూపించారు. తీయడం మర్చిపోయాను. అయితే మేమేం తీసుకున్నాం అనేది మీకు చూపిస్తాను. నాకు వాళ్ళు చూపించిన మోడల్లో నాకు ఈ మొలతాడు నచ్చింది. దానికి లింక్ కూడా స్ట్రాంగ్గా ఉంది. అలాగే అవి లాకెట్స్లా కనిపిస్తున్నాయి కదా, అవి బాగున్నాయి అనిపించి ఈ మోడల్ ఎందుకో బాగుంది అని సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాం అనమాట. నాకు ఇవి చూడగానే ఇదే నచ్చింది. స్టెప్స్ కూడా ఇచ్చారు, అదే సైజ్ అడ్జస్ట్ చేసుకోవడానికి. నేనైతే ఇది తీసుకున్నాను. నాకు ఇది మొలతాడే నచ్చింది, అందుకే తీసుకున్నాను. నెక్స్ట్ సిఎంఆర్కి వెళ్ళి శారీ తీసుకున్నాను అని చెప్పాను కదా, ఆ శారీ ఫస్ట్ చూస్తే అదే నచ్చిన శారీనే నేను తీసుకున్నాను. అదే తీసుకోవాలనిపిస్తుంది కదా, ఇంకెన్ని శారీస్ చూసినా అలాగే ఎన్ని చూసినా సరే నాకు ఇదే తీసుకోవాలనిపించింది. ఈ శారీకి చిన్న స్టోన్స్ వచ్చాయి అక్కడక్కడ, మొత్తం ప్లెయిన్గానే ఉంది కానీ అక్కడక్కడ వచ్చాయి. పౌట్కి వచ్చాయి ఎక్కువ. బ్లౌజు పౌట ఒకేలా ఉన్నాయన్నమాట, కానీ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది. శారీ మొత్తం ఇలా ఫ్లవర్స్ వచ్చాయి. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నాకైతే చూడగానే ఈ కలర్ బాగా నచ్చింది, అందుకే తీసుకున్నాను. మీకు ఎలా నచ్చిందో లేదో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. అంతే ఈ వీడియో. బాయ్.